ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఏప్రిల్ నెల 30వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎవరైతే పెళ్లి చేసుకొనబోచున్నారో వారు దైవికమైన, పవిత్రమైన, ఆత్మీయమైన ప్రేమను ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండునట్లు అట్టి ప్రేమను తమలో పోయవలెనని ప్రభువును అడగవలెను. ఇట్టి ప్రేమ శరీర ఆకర్షణల మీద, భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీద, భూ సంబంధమైన అర్హతల మీద ఆధారపడి ఉండదు. ఇట్టి ప్రేమ అంతరంగిక అనుభవం గలదై ఉండవలెను. అది దేవుని వరమే. ఎఫెసీ 5:25లో ప్రభువు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్పుచున్నాడు. ఇదే హెచ్చరిక 28, 33 వచనములలో చెప్పబడినది. ప్రభువు మనలనెట్లు ప్రేమించెను, మనకు ఏ భాగ్యమూ లేదు, ఏ అర్హత లేదు. మనం ఆయనను బాధించితిమి, గాయపరిచితిమి. అయినప్పటికీ ఆయన మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించెను. ఆయన శరీరము మన కొరకై విరగగొట్టబడుటకు అప్పగించుకొనెను. ఆయన మన సృష్టికర్త గనుక మనలను అంతగా ప్రేమించెను. మనం ఆయనకు ఏమీ చేయకపోయినప్పటికీ ఆయన మన కొరకు మరణించెను. అట్టి దైవిక ప్రేమ భార్యాభర్తల మధ్యలో ఉండవలెను. వారు విశ్వాసముతో, యేసుక్రీస్తు ప్రభువా, నీ సన్నిధిలో నీ చేత జతపరచబడితిమి, దయచేసి మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉండునట్లు పరలోకము నుండి నీ ప్రేమను మా హృదయములలో కుమ్మరించుము అని ప్రార్థించవలెను. వస్తు సామగ్రి, మోటార్ కారు, ఆభరణములు, డిగ్రీలు, తక్కిన ఆస్తిపాస్తులు మొదలగునవి సంతోషకరమైన గృహము నీయలేవు. వివాహమైన దినము నుండే వారు అట్టి ప్రేమ కొరకు ప్రభువును వేడుకొనవలెను. ప్రభువు అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పెను. మత్తయి 7:7. మొట్టమొదటిగా వారిలో ఆయన జీవము ప్రవహించవలెను. అప్పుడు పవిత్రమైన పరలోకపు ప్రేమ వారిని నిజమైన తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, జత పనివారుగా, చెలికాండ్రుగా చేయును. అట్టి ప్రేమ పరీక్షలలో, కఠిన అనుభవములలో, శ్రమలలో అధికమగును. ఇరువురిని మిక్కిలి సన్నిహిత సంబంధములోనికి తీసుకొని వచ్చును. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.